ఇక మొదట్లో ఇంట్లో నుండి వెళ్ళిపోయిన రోహిణి తన ఫ్రెండ్ విద్య ఇంట్లో ఉన్న చాలా ఫీల్ అవుతుంది. నా డ్రీమ్స్ అన్నీ పీక మీదలా కూలిపోయాయి. బాలు నన్ను ఇరికించాను అని చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నాడు. ఇది హ్యాపీగా ఉంటాడు అని ఏడుస్తూ ఉంటుంది. విద్య నువ్వు మనోజ్‌ని హీరో అనుకుంటున్నావు కానీ వాడు ఒక జీరో అని చెప్తూ ఉంటుంది. మనోజ్‌కి అసలు మ్యాచరు తెలవదు అని రోహిణి ఫైర్ అవుతుంది. ప్రతిదీ వాళ్ళ అమ్మ చెప్పిందే వింటాడు. నన్ను కొట్టి కూడా ఆపడు. కనీసం సారీ కూడా చెప్పడు అని తన ఫ్రెండ్ దగ్గర బాధపడుతూ ఉంటుంది. మనోజ్ కాల్ చేస్తే రోహిణి లిఫ్ట్ చేయదు. ప్రభావతి సరేలే తనని ఇంటికి రమ్మను అని మనోజ్‌తో చెప్తుంది. రోహిణి వాల్యూ మనోజ్‌కి తెలియాలి అని ఇంటెన్షన్‌గా లిఫ్ట్ చేయదు ఉంటుంది. రోహిణి ఇంటికి వస్తాడు. ప్రభావతి ఇక్కడే నుండి వెళ్ళిపోయినప్పుడు చెప్పి వెళ్ళాలి కదా అని తిడుతూ ఉంటుంది. రోహిణి నాకు అమ్మ లేదు. మీరు కొట్టినా నన్ను పడతాను అని సెంటిమెంటల్‌గా మాట్లాడి సీన్ మేనేజ్ చేస్తూ ఉంటుంది. బాలు ఒక పెద్ద ట్విస్ట్ ఇస్తాడు. ఈ షోరూమ్ మనోజ్ కంటే మన నాన్న 35 ఏళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బులతో పెట్టింది. సో ఇప్పుడు నుండి మనోజ్ ఓనర్ కాదు నాన్నగారు ఓనర్ అని ఫైనల్‌గా చెప్పేస్తూ ఉంటారు. రూమ్‌కి వెళ్ళాక రోహిణి మనోజ్‌ని చాలా తిడుతూ ఉంటుంది. నేను చేసింది మన కోసమే కానీ నువ్వు నన్ను ఇరికించి సైడ్‌కి వెళ్ళిపోయావు. ఇప్పుడు బాలు మీ నాన్నని ఓనర్ చేశాడు. రేపు నుండి కూడా నువ్వు పీకేస్తాడు అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థాంక్ యూ.